హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో కర్ణాటక టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలన్నది చూపిస్తాను, చూసేయండి. 1 టేబుల్ స్పూన్ మినపబ్యాళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగబ్యాళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర, 3 బ్యాడిగ మిరపకాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి, 1½ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులండి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. వేరుశనగ విత్తనాలు 1½ టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్లు ఆయిలు, చిటికెడు ఇంగువ, బెల్లం కొద్దిగా, తాలింపు కోసము 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగబ్యాళ్ళు, మినపబ్యాళ్ళు, కొద్దిగా నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు. ఈ విధంగా చేసినట్లయితే చాలా కమ్మగా ఉంటుందండి. 1½ గ్లాస్ రైస్కి తయారు చేస్తున్నాను కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ కావాలంటే కొద్దిగా పెంచుకొని చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని పచ్చిశనగబ్యాళ్ళు, మినపబ్యాళ్ళు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, బ్యాడిగ మిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సిమ్లోనే మాడకుండా పప్పు లోపల వరకు వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇవి వేగిన తర్వాత తెల్ల నువ్వులు వేసుకోవాలి. చక్కగా వేగాయండి. ఇప్పుడు ఇందులో 1½ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు కూడా మాడకుండా వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవాలి. చక్కగా వేగిపోయాయండి. మాడకుండా వేగితేనే రుచి అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇవి తీసి ప్లేట్లో పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, చక్కగా ఆరిపోయాయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. మీరు కావాలంటే ఎండు కొబ్బరి సపరేట్గా కూడా పౌడర్ చేసుకోవచ్చు. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న పచ్చిశనగబ్యాళ్ళు అన్నీ వేసేసి పౌడర్ చేసేసుకున్నాను. మరి మెత్తటి పౌడర్లా కాకుండా కొద్దిగా బరకగా చేసుకుంటే రుచి బాగుంటుందండి. చూసారు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ వేరుశనగ విత్తనాలు వేసుకొని వేయించుకోవాలండి మాడకుండా. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిశనగబ్యాళ్ళు, మినపబ్యాళ్ళు కూడా వేసుకొని మాడకుండా సిమ్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే పులిహోర చాలా కమ్మగా ఉంటుందండి. ఇవి కూడా చక్కగా వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుందాము. ఎండుమిరపకాయలు, ఫ్రెష్గా ఉండే కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది వేగుతుంటేనే మంచి సువాసన అయితే వస్తుందండి. చాలా కమ్మగా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చక్కగా వేగిపోయాయండి. చూసారు కదా. ఇవి మొత్తము తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మొత్తము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. వేగితేనే మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేయడం వల్ల మంచి కమ్మదనం అయితే వస్తుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చక్కగా నెయ్యి కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకుందామండి. మనము ఆవాలు, జీలకర్ర కూడా ముందే వేయించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా కొద్దిగా ఇంగువ వేసేసుకుందాము. ఇంగువ కూడా కొద్దిగా కరిగిన తర్వాత మనము చింతపండు గొజ్జు తీసి పెట్టుకున్నాం కదండి నీళ్ళుగా, అది వేసేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్నప్పుడే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలండి. ఉప్పు అయితే కరిగిపోయింది. ఇప్పుడు బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లం వేయడం వల్ల రుచి అనేది డబుల్ అవుతుందండి. చాలా కమ్మగా ఉంటుంది. బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ మొత్తం వేసుకోవాలండి. చూసారు కదా. పౌడర్ మొత్తం వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. సిమ్లోనే ఉడికించుకోవాలండి ఈ మసాలాని.
చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో మరి కాస్త నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ గుజ్జు మగ్గించుకోవాలండి. మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూశారు కదా ఎంత చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యే విధంగా మగ్గిపోయిందో. ఇలా మగ్గితే మనకు అసలు చెడిపోదండి. ఒక నెల వరకు మనము చల్లబరుచుకొని ఫ్రిడ్జ్లో కానీ లేదా డైరెక్ట్గా బయట కూడా పెట్టుకోవచ్చు. చెయ్యి వేయకుండా పెట్టినట్లయితే మనకు అసలు చెడిపోదండి. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. చక్కగా గొజ్జు అయితే రెడీ అయిపోయింది. నేను 1.5 గ్లాస్ రైస్ అప్పటికప్పుడు వండానండి. ఆరబెట్టాల్సిన పని కూడా లేదు. చక్కగా ఈ గొజ్జులో వేసేసి రైస్ మొత్తము కలుపుకోవడమే. రైస్ మొత్తం వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవడమేనండి. కొద్దిగా పని ఎక్కువైనా కూడా రుచి అనేది చాలా బాగుంటుందండి. లంచ్ బాక్సులకు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా కమ్మగా ఉంటుంది. మొత్తము కలిపేసిన తర్వాత చూపిస్తాను. పైన కొద్దిగా ఫ్రెష్గా ఉండే పచ్చి కరివేపాకు వేసుకొని కలుపుకుంటే సువాసన ఇంకా రెట్టింపు అవుతుంది. మొత్తం కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, అవన్నీ వేసుకొని కలుపుకోవాలి. వేరుశనగ విత్తనాలు, పచ్చిశనగబెళ్ళు, మినపబెళ్ళు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇలా పైన వేసి కలుపుకోవడం వల్ల మనకి తినేటప్పుడు మధ్యలో క్రిస్పీగా తగులుతూ భలే కమ్మగా ఉంటుందండి. పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.